హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 57 చూసే ముందు పార్ట్ 56 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ రోజు మొదలు నయనను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నాడు. అట్లీస్ట్ వేరే రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్ళాలి అన్నా కూడా ఎత్తుకొని తీసుకువెళ్తున్నాడు. పైనున్న వాళ్ళ రూమ్ నుంచి కిందకు డైలీ వేర్ చేతుల్లోనే పైకి కిందకి తిరుగుతూ విసుగు వచ్చి కిచెన్ పక్కన రూమ్ వాళ్ళ బెడ్రూమ్గా మార్చేసింది. అయినా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కిచెన్లోంచి వాళ్ళ రూమ్లోకి కూడా ఎత్తుకునే తిప్పుతూ ఉంటే అందరి ముందు సిగ్గేస్తూ ఉన్నా, ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఉన్న వేద్ మాత్రం నా పెళ్ళం నా ఇష్టం అని ఒక డైలాగ్ మెయింటైన్ చేస్తూ తనను తిప్పుతూనే ఉన్నాడు. నవ్యకి కూడా 3 months నుంచి పీరియడ్స్ రావడం లేదు. ఇంటి దగ్గర టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చేసరికి లైట్ తీసుకొని అబ్రాడ్ వెళ్ళొచ్చిన తర్వాత ఏమైనా లేట్ అయిందేమోలే అని అనుకుని వదిలేసింది. ప్రియని ఇంద్ర కూడా కనీసం గుమ్మంలోంచి కూడా బయటకు కాలు పెట్టకుండా చూసుకుంటున్నాడు. హాస్పిటల్, ఇల్లు ఇదే అతని ప్రపంచం అయిపోయింది. ప్రియాని శాంతం ఇంట్లో ఉంచేశాడు. తనకి కావలసినవన్నీ ఇంటికి తెచ్చి పెడుతున్నాడు. అత్తగారు కూడా ఇంద్ర ఒక్కడే కావడంతో, ఆడపిల్లలు లేకపోవడంతో ప్రియని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంది. సర్వ వాళ్ళ మదర్ కూడా నవ్యని బాగానే చూసుకోవడంతో ఎవరి ఇళ్లలో ఏ ప్రాబ్లమ్స్ లేవన్నమాట. కానీ నవ్య వాళ్ళిద్దరూ ప్రెగ్నెన్స్, తను మాత్రం కాదు అని చిన్న దిగులుతో ఉంది. అప్పటికే 4th month వచ్చినా పీరియడ్ రాకపోవడంతో వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని ట్యాబ్లెట్స్ వాడాలి అని అనుకుంది. కానీ అలా అనుకుంటూనే ఏదో ఒక పని అవ్వడం వల్ల అస్తమానం లేట్ అయిపోతుంది. 4th month ఎండింగ్ వచ్చేసరికి నవ్యకి చిన్నగా పొట్ట పెరగడం చూసి ఇంకొకసారి టెస్ట్ చేసుకుంది. అయినా నెగిటివ్ రావడంతో బాధగా పీరియడ్స్ మిస్ అయ్యాయి, ఈ ప్రాబ్లం ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ పీసీఓఎస్ కొన్నిసార్లు క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడంతో గుండెలు గుబేలమన్నాయి నవ్యకి. ఆ విషయం శర్వకి చెప్తే కంగారు పడతాడని వెంటనే కీర్తికి కాల్ చేసి హాస్పిటల్కి వస్తున్నట్లు చెప్పింది. కీర్తి కూడా ఓకే అనడంతో నవ్య రెడీ అయ్యి హాస్పిటల్కి బయలుదేరింది. ఇంద్ర నిద్ర లేచి కళ్ళు నిలువుకుంటూ కిందకి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా కనిపించింది. ఇంద్ర ఆవలిస్తూ వాట్ హ్యాపెన్ హియర్ అని కిందకు వచ్చి సోఫాలో కూర్చొని వాళ్ళమ్మ భుజం మీద తల పెట్టి పడుకున్నాడు. వాళ్ళమ్మ ఇంద్ర తల నిమురుతూ ప్రియ వాళ్ళ పేరెంట్స్ ప్రియని తీసుకువెళ్ళడానికి వచ్చారా అని అంది. ఆ మాటకి ఇంద్ర షాక్ అయ్యి వాట్, ప్రియని తీసుకెళ్ళటం ఏంటి అని ఇంతెత్తున లేచాడు. ప్రియ ముఖం అప్పటికి మాడిపోతే ఇంద్ర వాళ్ళ మదర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు పేరెంట్స్ తీసుకెళ్ళి డెలివరీ అయిన తర్వాత 6 monthsకి పంపిస్తారు, అది ఫార్మాలిటీ బాబు అని అంటే ఇంద్ర అంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడో 1 year తర్వాత పంపిస్తాను అంటారు అంతేనా అని చాలా సీరియస్గా అడిగితే అందరూ ఇంద్రని కన్విన్స్ చేసేసరికి వాళ్ళ తల ప్రాణాలు తోకకి వచ్చేశాయి. అయినా ఏడుపు మొహం వేసుకొని భార్యని పుట్టింటికి పంపించాడు. అదేమైనా మైళ్ళ దూరమా అంటే అది కాదు, అక్కడి నుంచి 4వ ఇల్లు. అలా భార్యమని పుట్టింటికి పంపించిన బెంగతో హాస్పిటల్కి వెళ్ళి సరిగ్గా వర్క్ చేయలేక అదే రోజు మధ్యాహ్నం ఇంద్ర డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా నేరుగా నయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పటికే నయనని ఎత్తుకొని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి తన చేతులతో స్వయంగా తన భార్యమణి కోసం ప్రిపేర్ చేసిన చింత చిగురు పప్పుని కొసరి తినిపిస్తూ ఉంటే ఆ సీన్ చూసిన ఇంద్రకు ఇంకా ఏడుపు వచ్చింది. ఇంద్ర ఏడుపు ముఖం వేసుకొని క్యూటీ అని నయన మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకోబోతే ఆ చేతి మీద ఒక్కటి పీకి మీద పడుకో అని అన్నాడు. ఇంద్ర మాకు తెలుసులే అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి కూర్చుంటే నయన నవ్వుతూ ఏమైంది మొహం అలా పెట్టావు అని అడిగింది. ఇంద్ర మళ్ళీ ఏడుపు ముఖం వేసుకొని ప్రియని వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు, 1 year దాకా పంపించారంట, డెలివరీ అయిన 6 months అయిన తర్వాత అప్పుడు మన ఇంటికి పంపిస్తారంట, అప్పుడు వరకు నేనేం చెయ్యాలిరా అని అంటుంటే అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న శర్వ మీ పని బెటర్ బాస్, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసి అట్లీస్ట్ ఒక 2-3 months అయినా మీరు చూసుకున్న తర్వాత వాళ్ళు తీసుకువెళ్తున్నారు,
నా పరిస్థితి చూడండి, ఫోన్ చేసి 10 నిమిషాలు కూడా కాకముందే వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసి సాయంత్రం వచ్చి తీసుకువెళ్తామని అంటున్నారు అనేసరికి నైనా అయోమయంగా ఏం ఫోన్ అని అడిగింది. అప్పుడు ఇంట్లోకి అడుగు పెడుతున్న నవ్య ఆ మాట విని సిగ్గుపడుతూ ఉంటే పక్కనే నడుస్తున్న కీర్తి, మీ ఫ్రెండ్ కూడా గుడ్ న్యూస్ చెప్పిందక్క, నవ్య అక్క కూడా ప్రెగ్నెంట్, ఇప్పుడు 4th మంత్ అని అంది. ఆ మాట వినడమే నయన హే అని అరవడానికి నయన పాప కుర్చీలోంచి లేవడంతో తను ఎక్కడ ఎగురుతుందో అరుస్తుందో అని వేద్ నయనను వెనక నుంచి ఎత్తుకొని హే అని అరిచాడు. నయన అయోమయంగా వేద్ వైపు చూస్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఎగరటం కరెక్ట్ కాదు, అందుకే నేనే అరిచాను, ఇక నువ్వు సైలెంట్గా కూర్చొని తిను అని అన్నాడు. అతను ఓవర్ కేరింగ్కి అందరూ ముసిముసిగా నవ్వుతూ ఉంటే నయన మాత్రం ముఖం చిన్నగా చేసుకొని వేద్ వైపు చూసింది. అసలు ఏం జరిగిందంటే పొద్దునే హాస్పిటల్కి నవ్య స్కూటీలో బయలుదేరింది. హాస్పిటల్కి వెళ్ళి కీర్తి ఇలా 4 మంత్స్ నుంచి పీరియడ్స్ రావట్లేదు అని తను గూగుల్లో సెర్చ్ చేస్తే పీసీఓడి, పీసీఓఎస్, క్యాన్సర్ ఇలాంటివన్నీ వచ్చాయని చెప్పడంతో కీర్తి నవ్వి, ఎప్పుడు ఇలాంటి వాటికి గూగుల్లో సెర్చ్ చేయకక్క అని టెస్ట్ చేసి కంగ్రాట్స్ అక్క, నువ్వు 4th మంత్ ప్రెగ్నెంట్ అనడంతో నవ్య షాక్ అయింది. వెంటనే తన కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. నిజం చెప్పరా, నేను ఎన్నిసార్లు టెస్ట్ చేసుకున్నా నెగిటివ్నే వచ్చింది అని అంటే కీర్తి నవ్వుతూ, కొంతమందికి అలాగే ఉంటుందక్క, స్కాన్ చేస్తే కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ బయటపడదు, ఇప్పుడు నువ్వు 4th మంత్ ప్రెగ్నెంట్వి అండ్ బేబీ కూడా చాలా హెల్తీగా ఉంది, నువ్వు కూడా చాలా హెల్తీగా ఉన్నావు, వెంటనే ఈ విషయం బావగారికి ఫోన్ చేసి చెప్పు అని అనడంతో నవ్య ఒక్క క్షణం ఉండలేక వెంటనే శర్వకి కాల్ చేసింది. పెళ్ళైన తర్వాత అతన్ని హస్బెండ్గా యాక్సెప్ట్ చేసినప్పుడు తన గుండె ఎలా దడదడ కొట్టుకునేదో అతనికి ఫోన్ చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా అలాగే కొట్టుకుంటూ తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తూ ఉంటే కాల్ లిఫ్ట్ చేసిన శర్వ, హలో చెప్పు నవ్య అని అంటే, సీనియర్ సార్ అని పూడుకుపోతున్న గొంతుతో అంది. తన గొంతులో బాధ అర్థం చేసుకున్న శర్వ, ఏ నవ్య ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని కంగారుగా అడిగితే నవ్య సిగ్గుపడుతూ ఎలా చెప్పాలో అర్థం కాక తడబడిపోతూ ఉంటే కీర్తి ఫోన్ తీసుకొని, బావగారు నేను కీర్తిని, అక్క ప్రెగ్నెంట్, ఇప్పుడు 4th మంత్ అని గట్టిగా చెప్పేసింది. శర్వ ఆ మాటకి స్టన్ అయిపోతే, హలో బావగారు బావగారు అని కీర్తి 2-3 సార్లు పిలవడంతో తేరుకున్న శర్వ, కీర్తి నిజంగా నవ్య అని ఒక్కొక్క మాట కూడబలుక్కొని అడిగితే, అవును బావగారు, అక్కని నేను మన ఇంటికి తీసుకొచ్చేస్తాను, మీరు అట్నుంచి అట్టే వచ్చేసేయండి అని చెప్పి వెంటనే నవ్యని తీసుకొని ఇంటికి బయలుదేరింది. శర్వ ఇదే విషయం వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే నవ్య వాళ్ళ అమ్మ వాళ్ళకు ఫోన్ చేసింది. నవ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఆనందం తట్టుకోలేక వెంటనే శర్వకు ఫోన్ చేసి సాయంత్రం వచ్చి తీసుకువెళ్తామని పర్మిషన్ కూడా అడిగేశారు. ఇదన్నమాట జరిగింది. ఇల్లంతా కోలాహలంగా అనిపిస్తే పైనుంచి కిందకి వచ్చిన ధరణి, ఏంటి అందరూ ఇక్కడ తేలారు అని అనడంతో నవ్య ధరణి బ్లెస్సింగ్స్ తీసుకొని తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పింది. ధరణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. శర్వ ఇంద్రమొహాలు మాడిపోయి ఉండడం చూసి, మీకేమైంది అని బాలాజీ గారు అడగడంతో, ఇద్దరు మా వైఫ్ని వాళ్ళ పుట్టింట్లో తీసుకువెళ్తున్నారు అని కోరస్గా చెప్పారు. అది ఆచారం కదా, వాళ్ళకి అచ్చట ముచ్చట ఉంటుంది కదా, వాళ్ళు కూతుర్ని చూసుకోవాలి అని ధరణి అంటున్నప్పుడు అప్పటి వరకు నైనా ఆ విషయం పట్టించుకోకపోయినా అప్పుడు ఆ మాటకి వెంటనే తన ముఖం బాధగా మారిపోయి తన పొట్టని తడుముకుంది. తన కళ్ళలో వాళ్ళ అమ్మ నాన్న మెదులుతూ ఉంటే స్తబ్దుగా మారిపోయింది. ఆ హడావిడంతా సద్దుమడిగిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతే వేద్ మాత్రం ఇంకొక క్షణం ఆలోచించకుండా చైర్లో కూర్చున్న నయనని 2 చేతులతో ఎత్తుకొని కారులో కూర్చోపెట్టి వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. నైనా ఎక్కడికి బావా అని అయోమయంగా అడుగుతూ ఉంటే వేద్ ఏం మాట్లాడకుండా ష్ అని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. నయన అయోమయంగా వేద్ వైపు చూస్తూ ఉంటే అప్పటికే ఇంటి దగ్గర వాళ్ళని పిలిచి వాళ్లతో నయనకు ఇంట్లోకి తీసుకువెళ్ళడానికి దిష్టి తీయించాడు.
వాళ్ళ అమ్మ నాన్న ఉంటే జరిగేది అదే కాబట్టి సంతోషంగా తను తిరిగిన ఇంట్లో కాలు పెట్టింది నైనా. కొడుకు మనసు అర్థం చేసుకున్న ధరణి కూడా స్నిగ్ధని తీసుకొని బాలాజీ గారిని తీసుకొని వచ్చేసింది. రిషి కీర్తిని ఇంటి దగ్గర ఉండమన్నారు. కుదిరితే వాళ్ళను కూడా వచ్చేయమన్నారు. కీర్తి రిషి 2 డేస్ తర్వాత వస్తామని వీళ్ళని పంపించారు. వేద్ అక్కడికి వెళ్ళిన అరగంటకి ధరణి బాలాజీ కూడా ఆ ఇంటికి వెళ్ళారు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లోనే ఉంటూ నయనకు తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తూ బాలాజీ ధరణి తల్లిదండ్రుల్లా నయనకు ప్రతి విషయంలో హెల్ప్ చేసి సేవ చేస్తున్నారు. వేద్ మాత్రం కంప్లీట్గా తనకి ఒక షెఫ్లా మారిపోయాడు. భార్యకి ఏం పెట్టాలో, తను ఎలా ఉంటే హెల్తీ బేబీ పుడుతుంది అని ప్రతిదీ డైట్ ప్రకారం ఫాలో అవుతూ ప్రతి చిన్న విషయాన్ని చాలా పర్టిక్యులర్గా అబ్జర్వ్ చేస్తూ తనకి ప్రతిదీ నీట్ అండ్ క్లీన్ అండ్ హైజీనిక్గా ఉండే విధంగా వండి పెడుతున్నాడు. ఒక పక్క భర్త, ఇంకొక పక్క అత్తమామ తన కోసం అలా పని చేస్తూ ఉంటే నయన పాప ఫ్లయింగ్ ఆన్ క్లౌడ్స్. వీళ్ళు ఇలా వచ్చిన నెల రోజులకు మన కీర్తి పాప కూడా గుడ్ న్యూస్ చెప్పేసింది. ధరణి సంతోషంగా రిషిని కీర్తిని కూడా తీసుకువచ్చి ఇక్కడే ఉంచి చూసుకుంటూ ఉంటే కీర్తి కూడా తన అత్తయ్యకి బర్త్డేన్ అవ్వడం ఇష్టం లేక వాళ్ళ అమ్మ వాళ్ళకి వచ్చి తీసుకువెళ్ళమని కబురు చేసింది. ఆ మాట విన్న రిషి, ఇక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నావా అని అడిగితే కీర్తి, అలాంటిది ఏం లేదండి, అత్తయ్యకి నన్ను అక్కని ఇద్దరిని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని రమ్మన్నాను. అయినా నాకు 3rd మంత్ అయినా కూడా ఒక్క పని చేయనివ్వకుండా పాపం పనంతా చేసుకుంటున్నారు. అట్లీస్ట్ వర్కర్స్ని కూడా పెట్టుకోవడం లేదు మా విషయంలో భయపడి. అలాంటప్పుడు నేను కూడా ఇక్కడే ఉండి అత్తయ్యకి ఎక్కువ బర్డెన్ పెంచడం ఎందుకు? అదే అమ్మ వాళ్ళైతే అక్కడికి తీసుకువెళ్తే అత్తయ్యకి కూడా కొంచెం బర్డెన్ అని తగ్గుతుంది కదా అని, అంతకన్నా ఏమీ లేదని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ అంది. ఆ మాటలు ధరణి కూడా బయట నుంచి విని చిన్న కోడలు మంచితనానికి గర్వంగా అనిపిస్తూ ఉంటే కళ్ళలో చేరిన చిన్న చిరుతడిని తుడిచేసుకొని ఆ తలుపు నాక్ చేసింది. వెంటనే రిషి దగ్గర నుంచి కొంచెం దూరం జరిగిన కీర్తి బయటకు వెళ్ళేసరికి ధరణి కీర్తి వైపు చూసి, అది నా మేనకోడలు, చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచుకున్నా, తెలిసి తెలియక దాని మనసును బాధ పెట్టాను, అందుకే దాన్ని ఎక్కువ చూసుకుంటున్నా, నేను తక్కువ చూస్తున్నానని మనసులో అలాంటివి ఏమీ పెట్టుకోకు మాకు అని అంటే, ఆ మాటకు కీర్తి ధరణి చేతులు 2 పట్టుకొని, అంత మాట అనకండి అత్తయ్య, మీరు నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు, ఈ రోజుల్లో ఎవరున్నారు మీలా చూసుకునే అత్తగారు, అసలు ఎప్పుడు అలా అనుకోకండి, నన్ను మీ ఇంకొక కూతురు అనుకోండి, మీకు నన్ను ఒక్క మాట అనే హక్కు ఉంది. ఇంకా అక్క విషయంలో అంటారా, నేను ఎప్పుడు జెలస్ అవ్వను, ఎందుకంటే అక్క గురించి ఆయన నాకు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. అక్క అంటే నాకు చాలా ఇష్టం, అక్క విషయంలో జెలస్ అనే ఫీలింగ్ ఎట్టి పరిస్థితుల్లో నాకు రాదు, నన్ను నమ్మండి అని అంది. ఆ మాటకి ధరణి కీర్తి నుదుటి మీద ముద్దు పెట్టి తన పెదవులు తుడిచేసుకొని, నేనే నిన్ను చూసుకుంటాను, నా ఇద్దరి కోడల్ని చూసుకోవడం నాకు పెద్ద బరువు కాదు, మీ అమ్మ వాళ్ళని చూడడానికైతే రమ్మను, కానీ నేను తీసుకువెళ్ళడానికైతే అప్పుడే రావద్దని చెప్పు, అవసరమైతే నీ డెలివరీ కూడా ఇక్కడే జరుగుతుంది అని కొంచెం సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ మాట కరుకు కానీ మనసు చాలా మెతక అని తెలిసిన కీర్తి చిన్న నవ్వు నవ్వుకొని గదిలోకి వెళ్ళి రిషి కౌగిలిలో ఒదిగిపోయింది. అలా కొన్ని రోజుల తర్వాత నయన పాపకి శ్రీమంతం చేద్దామని అందరూ ఫిక్స్ అయ్యారు. అప్పటికే నవ్యకి ప్రియకి కూడా శ్రీమంతాలు అయిపోయాయి. నవ్య వాళ్ళ ఆచారం ప్రకారం ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే శ్రీమంతం చేస్తే ప్రియకి నయనకి ఒక 10 డేస్ గ్యాప్ వచ్చింది అంతే. నయనకు శ్రీమంతం ఎక్కడ చేయాలా అని ఆలోచన వచ్చినప్పుడు పుట్టింటి దగ్గరే సింపుల్గా చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే మళ్ళీ దిష్టి తగులుతుంది అని భయపడి. పిల్లలు పుట్టాక వాళ్ళకి గ్రాండ్గా చేద్దామన్నట్టు నయన కూడా నాకు అంత గ్రాండ్గా చేసుకోవడం ఇష్టం లేదు అని తేల్చి చెప్పేయడంతో ఇంటి దగ్గర సింపుల్గా ప్లాన్ చేసి ఇంటి చుట్టూగా మొత్తం షామియానా వేయించి చిన్న సైజ్ స్టేజ్ డెకరేషన్ చేయించాడు వేద్.
అతను మెరూన్ అండ్ క్రీమ్ కలర్ షెర్వానీలో మెరిసిపోతూ ఉంటే, మెరూన్ కలర్ శారీకి గోల్డ్ కలర్ బార్డర్ జెరీ అంచుతో ఒంటి నిండా బంగారు నగలతో కొద్దిగా ఒళ్ళు చేసి బొద్దుగా బుగ్గలలో సొట్ట ముందుకు వచ్చి భారంగా వేస్తున్న అడుగులతో నయన అందం ఇంకా ఇంకా రెట్టింపుగా కనిపిస్తూ ఉంటే వేద్ తనని అలాగే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండిపోయాడు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు అతను ఎంత సంతోషాన్ని మిస్ అయ్యాడో ఇప్పుడు అంతకన్నా డబల్ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నా ఆ టైంలో అనవసరంగా మిస్ అయ్యానని ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాడు. వీరిద్దరికీ మ్యాచింగ్గా స్నిగ్ధ పాప కూడా మెరూన్ కలర్ పరికిణీకి గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న లంగా జాకెట్ వేసుకొని బుట్ట బొమ్మలాగా గోల్డ్ జ్యువెలరీ అంతా పెట్టుకొని రెడీ అయింది. ఆడవాళ్ళందరూ కలిసి నయనని జాగ్రత్తగా పట్టుకొని స్టేజ్ మీద కూర్చోబెట్టారు. నయన చీర సర్దుకుంటూ ఉంటే వేద్కి పెదవులపై చిరునవ్వు వచ్చేసింది. ఎందుకంటే పాపకి చీర కట్టి రెడీ చేసింది మన వేద్య మరి. ఆ టైంలో కూడా వదలకుండా పాపని ఉక్కిరి బిక్కిరి చేసి అక్కడక్కడ ముద్దులు కొంచెం గట్టిగా పెట్టేసరికి కొంచెం నీరు పట్టిన ఒళ్ళు వల్ల ఎక్కడికక్కడ ఘాట్లలా కనిపిస్తున్నాయి. అసలుకు బాబు హార్డ్ రొమాన్స్ చేయడు, అయినా కూడా అవి బాబులో హార్ష్నెస్ని చూపిస్తూ ఉంటే ఇది మరీ ఇంత సెన్సిటివ్గా తయారైందేంటి అని అనుకొని నవ్వుకున్నాడు. ధరణి, బాలాజీ అందరూ రెడీ అయి రావడంతో గెస్ట్లు కూడా వచ్చేయడంతో శ్రీమంతం ఫంక్షన్ స్టార్ట్ చేశారు. ఇంద్రప్రియని తీసుకొని అక్కడికి అటెండ్ అయితే శర్వ, నవ్య వాళ్ళ పేరెంట్స్, శర్వ వాళ్ళ పేరెంట్స్, ఇంద్ర పేరెంట్స్, ప్రియ పేరెంట్స్ అందరూ ఆ ఫంక్షన్కి హాజరయ్యారు. మొదటిగా ధరణి వేద్ని రమ్మని నయనకు బొట్టు పెట్టి గాజులు వేసి అక్షంతలు వేయమని చెప్పడంతో వేద్ అలా చూస్తూనే నడుచుకుంటూ వచ్చి నయనకి బొట్టు పెట్టి తన చెంపలకి గంధం పూశాడు. ఆ క్షణం వారిద్దరి జీవితంలో చెరిగిపోని తీపి గుర్తుగా మారిపోతూ ఉంటే ఇద్దరి కళ్ళలో చిరుతడి చేరింది. ఆ తర్వాత 2 గాజులు తీసుకొని నయన చేతికి వేసి తన చేతుల మీద ముద్దు పెడుతున్నప్పుడు నయన కళ్ళలో నీరు తన చెంపల మీదకి జారితే వేద్ కళ్ళలో నీళ్లు నయన చేతుల మీద పడ్డాయి. ఆ తర్వాత అక్షంతలు తీసుకొని నయనకు వేస్తూ ఉంటే నయన వేద్ కాళ్ళకి దండం పెట్టుకోవడానికి పొట్ట మీద చేయి వేసి వంగబోయేలోపు వేద్ తనని ఆపి తన తలని తన గుండెలకు హత్తుకొని నయన నుదుటిన ముద్దు పెట్టి అందరి ముందే చిన్న పెక్కిచ్చి ఐ లవ్ యూ రా, మై లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అని చిన్న పిల్లోడిలా అక్కడే కూర్చొని నయన పొట్ట చుట్టూ చేయి వేసి నయన పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు. నయన వెంటనే వేద్ని లేపి తన నుదుటిని ఆనించి ఐ లవ్ యూ బావా, నేను తెలుసుకోలేకపోయాను, ఐ లవ్ యూ, ఐఎమ్ ఆల్వేస్ యువర్స్, కడ వరకు నీతోనే అని అంటూ ఉంటే ఇద్దరి కళ్ళలో కన్నీళ్లు కారిపోతూ ఉంటే అప్పటికే ఫోటోగ్రాఫర్ ఆ మూమెంట్స్ అన్నిటినీ క్లిక్ చేస్తూ ఉంటే చూసిన వాళ్ళంతా వాళ్ళిద్దరి ప్రేమకి మురిసిపోయారు. ఆ తర్వాత వేద్ కళ్ళు తుడుచుకొని అక్కడ నుంచి కిందకు వెళ్ళిపోతే నయన కూడా కళ్ళు తుడిచేసుకొని సంతోషంగా కూర్చుంది. ఆ తర్వాత ధరణి, బాలాజీ అలా ఒక్కొక్కరిగా వచ్చి తనకు గాజులు వేసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే ఆ సమయంలో ఆ ఆశీర్వాదాలను స్నిగ్ధకు దొరకలేదని తనని కూడా తన ఒడిలో కూర్చోబెట్టుకొని నా కూతురు కూడా చల్లగా ఉండాలి, తన జీవితం సుఖంగా ఉండాలి అని మనసులో అనుకొని పొట్టలో ఉన్నవాడికి వీరందరి దీవెనలే నీకు శ్రీరామ రక్షరా అని అనుకుంది. అలా అందరూ అయిపోయిన తర్వాత తనకు దిష్టి తీసి లేపుదాం అనుకున్న టైంలో అక్కడికి అడుగు పెట్టింది స్వీటీ. గుర్తుందా? వేద్కి రిషికి చెల్లెల వరుస అవుతుంది. తనని అక్కడ చూసిన వేద్ నయనా, ఏ స్వీటీ ఏమైపోయావే, ఫోన్ చేసినా కలవడం లేదు, అయినా ఇప్పుడా వచ్చేది అని సీరియస్గా అంది. స్వీటీ క్యూట్గా మొహం పెట్టడానికి ట్రై చేసి ఐఎమ్ సారీ అని చెవులు పట్టుకుంది. కానీ స్వీటీ ముఖంలో ఏదో బాధ, అంతకు ముందంతా సంతోషం లేదు. మొహం అంతా వాడిపోయి ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టు వచ్చింది. నయనా, స్వీటీ ఆర్ యు ఓకే అని అడగడంతో స్వీటీ ఫేక్ నవ్వుతో యా ఐఎమ్ ఫైన్, నువ్వెలా ఉన్నావు వదినా అని అడిగితే బాగున్నానురా, నీ హస్బెండ్ ఏరి అని అడిగితే స్వీటీ తను రాలేదు అని అంది.
తీసుకురావాల్సింది కదా, నేను మీ హస్బెండ్ని చూడలేదు అని అంటే అప్పుడే ఆ ఫంక్షన్లోకి అడుగు పెట్టాడు వరుణ్. అతన్ని చూసిన నైనా ఎక్కడో చూశానే అని అనుకుంటూ ఉంటే వరుణ్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వచ్చి నయన్ ఎదురుగా కాళ్ళ మీద కూర్చొని, నేను ఆకతాయితనంతో చేసిన తప్పు నీ జీవితాన్ని నాశనం చేస్తుందని నువ్వు ఎంత బాధపడతావని అనుకోలేదు, నన్ను క్షమించు నైనా అని అంటే, మీరు అని నైనా ఆలోచించి ఆ రోజు పబ్లో గొడవ జరగడం అవన్నీ గుర్తొచ్చేసరికి వరుణ్ వైపు చూసి, ఆ రోజు మీరు చేసిన పనికి ఇబ్బంది పడి ఉంటే వేరు, కానీ మీరు ప్రాణాలతో చెలగాటమాడారు. బావ సముద్రంలో పడిపోయాడు. ఆ క్షణం బావకి ఏమైనా అయితే బావతో పాటు పోయే ప్రాణాలు ఎన్నో మీకు తెలియవు. ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయకండి. అయినా ఎప్పుడూ అయిపోయిన దానికి ఇప్పుడెందుకు మీరు ఎంత ఫీల్ అవుతున్నారు అని అడిగింది. వరుణ్ స్వీటీ ముఖం వైపు చూస్తే స్వీటీ విసురుగా ముఖం పక్కకు తిప్పుకుంది. నయనకు ఏదో సెన్స్ అయ్యి, స్వీటీ అతనేనా నీ హస్బెండ్ అని సీరియస్గా అడిగితే స్వీటీ ఏం మాట్లాడలేదు. నయన వరుణ్ వైపు తిరిగి, మీరు స్వీటీ వాళ్ళ హస్బెండా అని పొలైట్గా అడిగింది. వరుణ్ అవును అన్నట్లు తల ఊపితే నయన షాక్గా లేచి వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూస్తూ ఉంటే వరుణ్ నయన చేయి పట్టుకొని, తన దగ్గర మీతో పబ్లో జరిగిన గొడవ గురించి దాచేసి పెళ్లి చేసుకున్నాను. అదొక్కటే కాదు, నీ లైఫ్లో ఇంకొక పెనుమార్పుకు కూడా కారణం నేనే. అదేంటంటే మీరు రాసినట్టు నవ్య గారికి లెటర్ రాసి, నవ్య గారు రాసినట్టు మీకు లెటర్ రాసి వేద్ మిమ్మల్ని పెళ్లి చేసుకునేటట్టు చేసింది నేనే అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ విషయం ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు పెద్దగా షాక్ అవ్వకపోయినా నయన మాత్రం ఫుల్గా షాక్ అయిపోయింది. ఆ మాటకి నయన వరుణ్ చెంప మీద చిన్న స్లాప్ ఇచ్చి అతని చేతిని పట్టుకొని కన్నీళ్లతో, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్, ఆ పని నువ్వు చేయకుండా ఉంటే నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదు. ప్రతి విషయంలో మనం మంచిని వెతుక్కోవాలి అని అంటారు కదా పెద్దలు. నిజంగా నువ్వు చేసిన పని నాకు ఏ మాత్రం చెడవలేదు. నాకు ఒక అందమైన జీవితాన్ని, జీవితాంతం నా పుట్టింట్లో ఉండే భాగ్యాన్ని ఇచ్చావు. థ్యాంక్స్ ఎ లాట్ బ్రదర్, థ్యాంక్ యూ అని చెప్పేసరికి వరుణ్ కూడా షాక్ అయ్యాడు నయన మాటలకు. నయన స్వీటీ వైపు చూసి, మీ ఇద్దరికీ ఏంటి డిస్టర్బెన్స్ అని అడగడంతో, మాకు డివోర్స్ ఇంకో 2-3 డేస్లో శాంక్షన్ అయిపోతాయి, శాశ్వతంగా విడిపోబోతున్నాం. మీ గురించి తెలిసినప్పటి నుంచి ఎన్నిసార్లు నేను సారీ చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా తను మాత్రం నా మాట వినడం లేదు. తను లేకపోతే నేను బ్రతకలేను అని లిటరల్లీ ఏడ్చేశాడు. నయన అతను ఏడుస్తూ ఉంటే బాధగా స్వీటీ వైపు చూసి, వరుణ్ అలా చేశారు కాబట్టే ఇప్పుడు నేను ప్రాణాలతో బ్రతికున్నా. ఒకవేళ వరుణ్ ఆ పని చేయకపోతే నేను శర్వ గారిని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. పెళ్ళికి 1 గంట ముందైనా ఇంకా నేను ఎప్పటికీ మీకు దక్కకపోయేదాన్ని అని అనడంతో స్వీటీ కూడా షాక్ అయింది. ఆ మాటకి మిగతా వారందరూ కూడా షాక్ అయ్యారు. అంటే అనుకున్నట్లే పెళ్లి జరిగి ఉంటే ఎప్పుడో నయన వాళ్ళకి దక్కేది కాదు అని నయన మాటల్లో తెలిసిన వెంటనే వేద్ నయన నోరు మూసేసి, ఈ టైంలో ఏం మాట్లాడుతున్నావే అని కసిరాడు. నయన, ఇప్పుడు కాదు బావా, ఇన్ కేస్ అప్పటి విషయం చెప్తున్నాను, కానీ ఇప్పుడు నీతో అయింది. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐఎమ్ సో హ్యాపీ అని సంతోషంగా వేద్ని సైడ్ హగ్ చేసుకుంది. కానీ తనకి అప్పటికే పొట్టలో చిన్నగా నొప్పి స్టార్ట్ అవడంతో నయన ఒక చేతితో వరుణ్ చేతిని, మరో చేతితో స్వీటీ చేతిని పట్టుకొని కలిపి, నాకు ఈ వండర్ఫుల్ లైఫ్ రావడానికి కారణం నీ హస్బెండ్, నా కోసం ప్లీజ్ ఫర్గివ్ హిమ్ అండ్ బీ హ్యాపీ స్వీటీ అని స్వీటీని గట్టిగా హగ్ చేసుకొని తన ముక్కు మీద స్మైలీ సింబల్ పెట్టింది. స్వీటీ కూడా ఓకే అన్నట్టు తల ఊపి వరుణ్ వైపు చూసేసరికి వరుణ్ కళ్ళలో సంతోషం నయనకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నయనకు అప్పటికే లైట్గా పెయిన్ మొదలవడంతో నయన వేద్ షర్ట్ గట్టిగా పట్టేసుకొని, బావా పొట్టలో నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటే ఒక్కసారిగా పెయిన్స్ ఎక్కువైపోయాయి. నయన కొంచెం గట్టిగా అరుస్తూ ఉంటే వేద్ ఏడ్ చేస్తూ, ఏమీ కాదు అని తనని 2 చేతులతో ఎత్తుకొని కార్ స్టార్ట్ చేశాడు. ఆ వెనకే అన్ని కార్ స్టార్ట్ అవ్వడంతో నేరుగా అందరూ హాస్పిటల్కి వెళ్ళారు.
అప్పటికే కీర్తి 6 మంత్స్ ప్రెగ్నెంట్. ప్రియా డెలివరీకి రెడీగా ఉంది. నవ్య కూడా 7th మంత్ ఎండింగ్లో ఉంది. నయనకి నార్మల్ డెలివరీ కావడంతో డెలివరీకి అరేంజ్మెంట్ చేశారు. ప్రియా కూడా గైనకాలజిస్టే కావడంతో ప్రియా అసెస్ చేస్తూ ఉంటే ఆ టైంలో ప్రియకి నెమ్మదిగా నొప్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. ప్రియకి ఇంకా 15 డేస్ టైం ఉన్నా ఆ క్షణమే ప్రియా కూడా నొప్పులు వస్తూ ఉంటే వెంటనే తనని కూడా మరొక వార్డ్కి షిఫ్ట్ చేశారు. వారిద్దరిని అలా చూసి టెన్షన్ పడుతూ ఉండడంతో బీపీ తెచ్చుకున్న నవ్య అక్కడే పడిపోతూ ఉంటే శర్వ తనని ఇంటికి తీసుకువెళ్దామని తీసుకువెళ్తున్న టైంలో నవ్యకి కూడా పెయిన్ స్టార్ట్ అయ్యాయి. ముగ్గురు ఒకేసారి 3 వార్డుల్లో అడ్మిట్ అయ్యేసరికి కీర్తికి ఎక్కడ పెయిన్ స్టార్ట్ అవుతాయో అని రిషి గబగబా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. కరెక్ట్గా ముగ్గురి వార్డుల నుంచి ఒకేసారి కేర్మన్న అరుపు వినపడడంతో అప్పటిదాకా ఎర్రగా అయిపోయిన ముగ్గురి తండ్రుల మొహాలు ఒక్కసారిగా నవ్వు పులుముకున్నాయి. ముగ్గురు కంగారుగా ఎవరి భార్యల దగ్గరికి వాళ్ళు వెళ్ళేసరికి ఇంద్రబాబుకి బంపర్ ఆఫర్. అబ్బాయి అమ్మాయి ఒకేసారి దిగడంతో బాబు ఆనందం అంతా ఇంత కాదు. మన నయన పాపకి 12 బాబు పుట్టాడు. శర్వకి అందమైన పాప పుట్టింది. వాళ్ళని చూసుకుంటూ ముగ్గురు తండ్రులు మురిసిపోతూ ప్రేమగా వాళ్ళ భార్య నుదిటికి ముద్దులు ఇచ్చారు. ప్రియ మాత్రం ఇంద్రను కాల్ చేసేలా చూస్తూ వీడికి కూడా నీకున్నంత తొందర ఉంది, 10 రోజుల తర్వాత రావాల్సిన వాడు ఇప్పుడే వచ్చాడు అని ఇంద్రని తిడుతూ ఉంటే ఇంద్ర ఇక్కడైనా ఆపవే అని బ్రతిమలాడుకొని ఇద్దరు బేబీస్ని చెరొక చంకను వేసుకొని బయటకు తీసుకువెళ్ళిపోయాడు. వేద్ మాత్రం అప్పుడే పుట్టిన పసికందుని అపురూపంగా చూస్తూ వేలితో అలా అలా టచ్ చేస్తూ ఉంటే అతనికి అదో కొత్త రకమైన ఫీలింగ్. తన మొదటి బిడ్డ పుట్టినప్పుడు అద్దాల్లోంచి చూసిన అతను ఈరోజు నేరుగా కొడుకుని అలా చూస్తూ ఒక్కసారిగా గుండెలకు హత్తుకొని వాడికి ముద్దిచ్చాడు. స్నిగ్ధ పాప వచ్చి నేను తమ్ముడిని చూస్తాను అని ఎగురుతూ ఉంటే సరే చూడు అని చూపించాడు. ఆ తర్వాత కుటుంబం మొత్తం వచ్చి నయనని బాబుని చూసి వెళ్ళి ఆ తర్వాత ప్రియా పిల్లల్ని నవ్య పిల్లల్ని కూడా చూశారు. అలా 21 రోజుల తర్వాత ముగ్గురికి బారసాల ఒకేసారి రావడంతో అందరి ఇళ్లలో ఫంక్షన్ ఎందుకని ముగ్గురికి ఒకే చోట హైదరాబాద్లో ఫేమస్ టెంపుల్లో అరేంజ్ చేశారు. వేద్ నయనల ముద్దుల కొడుక్కి అభినవ్ అని పేరు పెట్టుకుంటే ఇంద్ర ప్రియ ఇద్దరు వాళ్ళ పుట్టిన పాపకి సాక్షి అని బాబుకి సాకేత్ అని పెట్టుకున్నారు. నవ్య శర్వల ముద్దుల పాపకి నేత్ర అని పేరు పెట్టారు. ఆ చిన్నారులను వచ్చిన వారంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆ క్షణం వాళ్ళ మధ్య అప్పటి వరకు జరిగిన గతం ఏదీ గుర్తులేదు. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ స్వచ్ఛమైన మనసుతో చిగురులు తొడిగిన జీవితాలతో చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై వారి జీవితాలు అలాగే సంతోషంగా సాగిపోవాలని మనము ఆశిద్దాం. ఇక ఈ కథకి ఇక్కడితో ముగింపు పలుకుదాం. శుభం. అలానే ఈ కథని ఆదరించినట్టే దీని తర్వాత రాబోయే కథని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అందరూ నా ప్రాణమా కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసండి. కానీ రైటర్ గారికి హెల్త్ బాగోకపోవడం వల్ల ఒక 15 డేస్ రాయలేకపోయారు. కొత్త కథ స్టార్ట్ అయిన కొద్ది రోజుల తర్వాత నా ప్రాణమా కూడా ఆల్టర్నేట్ డేస్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి.